కరోనా మేడం ఒక నిమిషం ఆగండి 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 ప్లీజ్ ఆగండి ఒక నిమిషం ఆగుతారా లేదా ఏమంటే ఒక నిమిషం ఆగుతారా లేదా ఏమంటే ఒక నిమిషం ఆగుతారా లేదా ప్లీజ్ ఒకసారి మ్యూట్ చేయండి ప్లీజ్ ఎస్ ఎస్ ఓకే నేను చెబుతుంటే కనీసం వినకపోతే ఇంకా నేను ఎందుకంటే ఇక్కడ నేను చెబుతున్నా మనం ఏం చెబుతున్నాం అనేది కనీసం ప్రజలకు వెళ్ళాలి, అందరూ చూసే వ్యూయర్స్ ఉంటారు. ఎవరి పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటే ఇంకా డిబేట్ ఎందుకు? మనం ఒక చర్చ అర్థవంతంగా సాగాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఎవరి పార్టీ వర్షన్ ఎవరి పార్టీ స్టాండ్ వాళ్ళు చెప్పాలి, అర్థవంతంగా చర్చ జరగాలి. నేను కొట్టుకుంటున్నా ఆగండి ఆగండి ఆగండి, కనీసం ఆ మాటలు కూడా మీరు వినకపోతే ఇంకా నేనేం చేయాలి చెప్పండి? ఇప్పుడు అన్మ్యూట్ చేయండి. మస్తాన్ రావు గారు రియాక్ట్ అవ్వండి సార్, టైం అవుతుంది, క్లోజ్ చేద్దాం సార్. ఇప్పుడు మల్లేశ్వర గారు చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి, ఒప్పుకోవాలి. నిజానికి తెలుగుదేశం పార్టీ ఆ రోజు పోటీ చేయడానికి కూడా దడిచే పరిస్థితి ఉంది. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ అలాంటి పరిస్థితుల్లోనే ఆయన వెళ్ళి సపోర్ట్ చేసి నిల్చోబెట్టారనేది ఇప్పటికీ చెప్తారు కదా. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీ నుంచి చెప్తారు. ఇంకోటి అంటే బలం ఉందా అంటే అది నాగమల్లేశ్వర గారు అంగీకరించాలి. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ఏర్పడటానికి కానీ కూటమి సర్కారు విజయం సాధించడానికి కానీ పవన్ కళ్యాణ్ బలం ఉందా అంటే బలం ఉంది, ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు కదా మీ పార్టీ కూడా. ఇంకోటి రెండోది ఏంటంటే నాగమల్లేశ్వర గారి అబ్జర్వేషన్ ఏంటంటే 25 లక్షలకి మా పార్టీ అంటే మరి మీ పార్టీ ఏంటిది? మీ పార్టీ ఏంటి మరి? మా పార్టీ అంటున్నారు మేడం. ఒక్క నిమిషం మేడం, టార్గెట్ చేసేది ఏముంది? కాదు పవన్ ఒక్క నిమిషం, ఆయన తప్పు మాట్లాడారు, అది నేను ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ ఏంటంటే టీడీపీకి పవన్ కళ్యాణ్ సంబంధమే లేదు కదా. కార్పొరేషన్ ఎలక్షన్ లో వినండి. నాగమల్లేశ్వర్ గారు వాళ్ళు మాట్లాడేది వింటే కదా తెలుస్తుంది. ఒక నిమిషం మస్తాన్ రావు గారు మేడం ఆగండి. ఓకే మీకు టైం ఇస్తాను మేడం. డిబేట్ లో వాళ్ళు తప్పు మాట్లాడినా మనం నోట్ చేసుకొని వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రతి దానికి మనం ఆన్సర్ చేయాలి. ప్రతి పాయింట్ కి మనం ఇంటరప్ట్ చేసాం అనుకోండి ఇబ్బంది అయింది. ఒక్క నిమిషం మేడం.